వెల్కమ్ బ్యాక్ టు అవర్ జెసికాస్ క్రియేటివ్ ఛానల్. ఎవరైతే మన యొక్క జెసికాస్ క్రియేటివ్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఫేజ్ 4లో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ యొక్క జనాలు 81.86 పోలింగ్ శాతంతో రికార్డు సృష్టించి భారతదేశానికి ఆదర్శంగా నిలిచి తన యొక్క చైతన్యాన్ని చాటుకున్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ యొక్క జనాలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఆ స్థాయిలో ఓటు హక్కుని వినియోగించుకున్నందుకు. దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి యొక్క యువతి యువకులు కానీ పెద్దలు కానీ ఈ యొక్క ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ యొక్క ఓటు హక్కు పెరిగినటువంటి శాతము ఎవరికి వెళ్తుందనేటువంటిది ఒక ఒక అంచనాకు రాలేకపోతున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, దాదాపు టాప్ మోస్ట్ సర్వేస్ 17 సర్వేస్, సిఎన్ఎన్ సర్వే కానీ, తర్వాత వచ్చేసి ప్రశాంత్ కిషోర్ సర్వే కానీ, దాని తర్వాత ఆర్టీవీ రవిప్రకాష్ సర్వే కానీ, తర్వాత వచ్చేసి ఎన్టీవీ సర్వే కానీ, దాని తర్వాత న్యూస్ ఎక్స్ సర్వే కానీ, ఇండియా టుడే కానీ, ఇండియా టైమ్స్ కానీ, దాని తర్వాత పల్స్ సర్వే కానీ, దాని తర్వాత సొసైటీ ఫర్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ సర్వేస్ కానీ, ఈ సర్వేస్ మొత్తము కలిపి దాదాపు టీడీపీ అంటే కూటమికి దాదాపు 108 నుంచి 119 వరకు పర్ఫెక్ట్గా వచ్చేటువంటి అవకాశం ఉంది అని ఆ యొక్క సర్వేస్ మొత్తం తేల్చి చెప్పాయి. అంటే దాదాపు ఎంత వేసుకున్నా సరే 99 సీట్లు మటుకు ఖాయం అని తప్పనిసరిగా తేలిపోతుందని ఈ యొక్క అంచనాలు మొత్తం యావరేజ్ ఈ సర్వీస్ యొక్క తీసుకున్నా సరే 99 మినిమం వచ్చేటువంటి అవకాశం ఉంది. 109 నుంచి ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందని తేల్చి చెప్పడం జరిగింది. ఈ సర్వేస్ అన్ని ప్రకారము ఈ యొక్క కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొలిగింది. కూటమి కూడా తప్పనిసరిగా 115 పైగానే 115 నుంచి 120కి ఆ పై మాటే వచ్చేటువంటి అవకాశం ఉందని వాళ్ళ యొక్క అంచనాలు వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇటుపక్క పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దాదాపు 22 నుంచి 21 నుంచి 23 వరకు ఎంపీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా ఈ యొక్క సర్వీస్ ద్వారాగా వాళ్ళ యొక్క ఒక కాన్ఫిడెంట్ కూడా ఏర్పడింది. దీనికి తగ్గట్టుగానే వారందరూ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని కూటమి గట్టిగా నమ్ముతుంది. ఏదేమైనా సరే ఇటుపక్క వైసీపీ కూడా దాదాపు 151 సీట్స్ నుండి 51 సీట్లకు పడిపోయేటువంటి అవకాశము స్పష్టంగా కనిపిస్తుందని ఈ యొక్క సర్వేలలో కూడా తెలపడం జరిగింది. తర్వాత వచ్చేసి ఒక ఐపాక్ సర్వే ఒకటి, రైజ్ ఒకటి ఈ యొక్క వైసీపీకి కొంచెం ఫేవర్గా చెప్పినట్టు మాట వాస్తవము. మరి ఇటుపక్క జరిగినటువంటి టాప్ 17 సర్వేస్ కూటమి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ రీసెంట్గా ప్రశాంత్ కిషోరు తప్పనిసరిగా ఆయన యొక్క ఒపీనియన్ని పర్ఫెక్ట్గా చెప్పడం జరిగింది. వీటన్నిటిని మనం ఒక అంచనాగా వేసుకొని తప్పనిసరిగా కూటమి వచ్చేటువంటి అవకాశం 100% ఉండేటువంటిది కూడా మనం ఒక అంచనాగా రావచ్చు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా సరే ఈ యొక్క జూన్ 4 వరకు అందరూ ఆగక తప్పదు, ఏవి కరెక్ట్ అయితే అనేటువంటిది. అంతకుముందు లోపల కూడా అందరూ ప్రజల్లో సమన్వయంతో ఉండి ఎటువంటి అల్లర్లు లేకుండా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా శాంతియుతంగా గెలిచినా సరే ఓడిపోయినా సరే ఎటువంటి అల్లర్లకి పాల్పడకుండా ఉండవలసినటువంటి బాధ్యత ఒక పౌరులుగా మన యొక్క బాధ్యత. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఈ యొక్క ఇంకా సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు అందరూ కొంచెం వెయిట్ చేసి కొంచెం జాగ్రత్తలు వహిస్తూ ఉండవలసిందిగా మనవి. మన యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.